ఆగో ఇది ఏడికి పోయింది, ఏడున్నది, అంత ఇల్లు అంతా గలీజ్ గలీజ్ ఉన్నది, అంత చెత్త ఉన్నది. ఓ సప్నమ్మ, ఓ సప్నవ్వ, ఏడున్నావు? అత్తమ్మ వస్తున్నా. మసల్దాకైతే పనే లేదు, ఊరికే పిలుస్తుంది. చెప్పత్తమ్మా. ఇల్లు ఊకినావు పొద్దున్న నుంచి? ఇల్లు ఉడ్చుకరా పో, అంత గలీజ్గా చెత్త ఉన్నది. ఊకినవా? ఏం ఊకినావో ఏమో, ఒకసారి మంచిగా ఊడువు. అంత చదువుకుంటా ఊడ్చుకరా ఇల్లు. మీద ఊడుస్తావు. సరే ఊడుస్తా. ఊడ్చేసినత్తమ్మా. 5 minutes later. ఈ ఫోన్ పాడగాని ఫోనే వస్తలే చూడు. మనకి చెప్పినా కూడా నా కొడుకు చేపించుకరారా అంటే వాడు పట్టించుకోడు. అవు దానికి చూడు, మొన్న కొత్త ఫోన్ కొనిచ్చిండు. ఇట్లా ఫోన్ చూసుకుంటుంది చూడాలి. నీ సంగతి చెప్తా. ఓ సప్నమ్మ, బాసలు తోమినవానే? తోమేసినత్తమ్మా. తోమిందట, ఏం తోమిందో ఏమో. ఏం దోమినవే? అంతా సమర్ అంతా అట్లనే ఉన్నది. బాసన్లకు తోమినా దబదబ దోమి అద్దరు పుత్తరు దోమాడ వాడేసిపోయినావు. తోమినా అంటున్నావు అన్ని దోమ. మళ్ళా ఇట్రా, నువ్వు ఇట్రా, ఫోన్ పక్కకు పెట్టిట్రా. సరే వస్తున్నా. అబ్బా తోమితేలేత్తమ్మా, నువ్వు అడవై కూసోపో. ఇల్లు తుడిచినా, ఏమి ఇల్లు తుడిచినవే? ఇగో అంత మరకలు చూడు. ఇక ఈ మరక అంతా అట్లనే ఉన్నది. జిడ్డు అత్తగా పోతున్నది ఇల్లు. ఇల్లు చూడు మంచిగా, లైజాలేసి ఇల్లు చూడు. ఒక్క పని రాదు నీకు. గట్టిగా చూడు, ఏం తుడుస్తున్నావు? మరకనే పోతలే చూడు. చూసుకోవే ముసల్లానా, అప్పటి నుంచి చూస్తున్నా. ఇంటి కోడలు అనుకుంటున్నావా, పని మనిషిని అనుకుంటున్నావా? లక్షలు కట్నం తెచ్చిన మా అయ్య కాడ నుంచి. ఏదో కట్నం ఇవ్వకుండా నీ కొడుకు ఎంబడ వచ్చినట్టు వేస్తున్నావు. పుణ్యాన్ని తీసుకొచ్చినట్టు నన్ను చూసుకోపో. ఏందే మరల పడుతున్నావు? నాకే సమాధానం చెప్తున్నావు. రాని నా కొడుకు రాని, నీ సంగతి ఏందో చెప్తా. చెప్పుకో, నీ కొడుకు వస్తే చెప్తా. నాకేమైనా భయం అవుతుందా? నీ కొడుకు ఏం చేస్తాడో నువ్వేం చేస్తావో చూస్తా నేను.